బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో బీజేపీ నాయకులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బీహార్ ప్రజలు ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మద్దతునిచ్చి అపూర్వ విజయం అందించారని బీజేపీ నాయకులు అన్నారు. ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి బీజేపీ నాయకులు, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి తెనాలి నియోజకవర్గంలోని రూరల్ మండలం అంగలకుదురులో విజయోత్సవాలను జరుపుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కనగాల శ్రీజీవ, జనసేన నాయకులు శ్రీరామ్ పాల్గొన్నారు. బాణసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచారు. ఆలపర్తి రాఘవయ్య, ఎం వీరయ్య, సీనియర్ నాయకులు మంద జనార్దన్, కొత్తపల్లి ప్రసాద్, వెలగ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ట్రంప్ గారు ఇదివరకు మన భారతదేశంలో ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ ఇండియాకు పంపించాలని చూశారు. ఈ రోజు ఆడ తిరుగుబాటు వచ్చింది. భారతదేశంలో ఉండే ఆణి ముత్యంలాంటి 10 మంచి ఇంజనీర్లు, డాక్టర్లు వాళ్ళు లేకపోతే మన అమెరికాకు ఏమి ఎలాంటి సంపద ఉండదనేసి వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. ఇప్పుడు మోడీ గారు చేసినట్టు సేవలు చూసి భారతదేశంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని మళ్ళీ ఆహ్వానించడానికి కానీ అక్కడి నుంచి పంపించడానికి అమెరికా మరి ప్రభావం చూసాం. మనం సమిష్టిగా ఏదైతే ప్రయత్నం చేస్తామో ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుందని ఈరోజు కూడా మరోసారి నిరూపితమైంది. కాబట్టి అభివృద్ధిలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తి మనకి ఎటువంటి సందేహం లేకుండా నరేంద్ర మోడీ గారేనని చెప్పి మరోసారి రుజువైంది. కాబట్టి ప్రజల విశ్వాసాలన్నింటి కూడా ఆయన తూచా తప్పకుండా కూడా వికసిత భారత్ లక్ష్యం ఏదైతే 2047కి నిర్ణయించుకున్నామో అక్కడ దేశంలో 2047 వికసిత్ భారత్, ఇక్కడ వికసిత్ ఆంధ్ర సమిష్టి నాయకత్వంలో అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి నాయకులు అందరూ కూడా సహకారాలు అందించుకుంటూ క్షేత్రస్థాయి వరకు కూడా ఎటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాకుండా సమిష్టిగా ముందుకు నడవడం